దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న వాగ్దానం చేత పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, కేవలం నీ కృప చేత నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ చీకటి శక్తులను దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యము వినున్నట్లుగా, నేర్చుకున్నట్లుగా, బోధించినట్లుగా దీవించమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉన్న 35 నుంచి ఉన్న వచనాలు ఈరోజు ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో నుంచి ఉన్న విషయాలు ధ్యానం చేద్దాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చింది ఆత్మల రక్షణ కొరకైన మాటలు అందించడానికి. దానిలో భాగంగా కావలసిన వారికి స్వస్థత ఇస్తూ తన కార్యాలు, దేవుడు చెప్పిన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇలా ఒకరోజు ఆయన మాటలు బోధించినప్పుడు జనాలు విన్నారు. అప్పటికే సాయంకాలం అయిపోయింది. అందువల్ల ఆయన ఏమన్నాడంటే, ఆయన బోధించిన ప్లేసు ఒక ప్రాంతానికి దూరంగా ఉందన్నమాట. నీళ్లు దాటి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. సో శిష్యులతో యేసు ప్రభు ఏమన్నాడంటే, అయ్యా సాయంకాలం అయిపోయింది కాబట్టి మనం అవతలికి వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి శిష్యులతో చెప్పంగానే వాళ్ళు జనాలందరినీ పంపించేస్తారు. ఈ రోజుకి అయిపోయింది, ఈ రోజుకి ఇక యేసు బోధించరు, ఈరోజు మీరు వెళ్ళిపోండి అని చెప్పి జనాలందరినీ పంపించి ఒక చిన్న దోణె, ఆ దోణెను సిద్ధం చేసి యేసు ప్రభు ప్లస్ 12 మంది శిష్యులు కలిసి ఆ దోణిలో బయలుదేరుతారు. వెనకాల చిన్న దోణిలు కూడా వస్తాయని చెప్పి ఉంది. జాగ్రత్త విందాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. దోణి చిన్నది, చిన్న దోణి అని రాయబడి ఉంది. కాబట్టి ఒక 13 మంది మాత్రమే పట్టేటటువంటి దోణి అది. కాబట్టి ఆ ఒక చిన్న దోణి తుఫాన్ వస్తుంది. తుఫాన్ వస్తుండగా నీళ్లు, అలలు భయంకరంగా ఉప్పొంగుతున్నందువలన ఆ తుఫాను గాలికి ఈ నీళ్లు వేగి దోణి లోపల పడతా ఉన్నాయి. దోణి చిన్నదే. ఆ దోణిలోనే యేసు ప్రభు ఉన్నాడు. ఆ దోణిలోనే 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. అలా ఆ గాలికి కొట్టబడినటువంటి అక్కడ నీళ్లు దోణిలో పడుతూ ఉండగా దోణి నిండిపోతూ ఉంది. దోణి నిండిపోతూ ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఒక మాట ఇక్కడ మనం ప్రశ్న వేసుకుందాం. మనం నిద్రపోయేటప్పుడు ఎవరైనా వచ్చి ముఖం మీద నీళ్లు చల్లితే మెలకు వస్తుందా రాదా? ఏమో వస్తుంది కదా, రైట్.
మనం నిద్రపోయేటప్పుడు కాళ్ళకి ఏదైనా నీళ్లు తగిలితే మెలకు వస్తుందా రాదా? వస్తుంది. కానీ జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. 38వ వచనంలో, ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. చుట్టూ తుఫాను వాతావరణము, గాలి భయంకరంగా వస్తుంది. ఆ తుఫాను పరిస్థితిలో గాలికి నీళ్లు లెగిసి దోణిలో పడుతున్నాయి, చల్లినట్టుగా పైన పడినట్టుగా నీళ్లు పడుతున్నాయి. కానీ యేసు ప్రభు ఆ దోణి యొక్క అంచున ఉన్నటువంటి దాని మీద తలపెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఎలా నిద్ర వచ్చింది యేసు ప్రభుకి? ఎలా నిద్రపోతున్నాడు ఆయన? తుఫాను వాతావరణం, గాలి వాతావరణం రాగానే మనకు మెలుగు వచ్చేస్తుంది. నీళ్లు పడంగానే మనకు చర్మం స్పర్శ వచ్చేస్తుంది. నీళ్లు పడుతున్నాయి, పడింది అని చెప్పాను. కానీ ఇక్కడ ఎవరు రాయబడి ఉందంటే, ఆయన తల దోణి అమరగున ఆ అంచున తల పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు అంట. నిద్రపోతూ ఉన్నాడు కానీ లెగవల. అయితే శిష్యులు ఆయనను లేపి ఆయనంట లేపుతున్నారంట. అంటే ఆయన లెగవల, కళ్ళు మూసుకొని పడుకో ఉన్నాడు. శిష్యులు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. సరే, దోణిలో యేసు ప్రభు నిద్రపోతూ ఉన్నాడు. దోణిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్యే ఉన్నాడు దోణిలో. యేసయ్య ఉన్న దోణి అది. 12 మంది శిష్యులు ఉన్నారు. యేసయ్య ఉండగా గాలి వస్తుంది, యేసయ్య ఉండగానే తుఫాన్ వస్తుంది, యేసయ్య ఉండగానే దోణి నిండిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే భయపడిపోయారన్నమాట. శిష్యులు భయపడిపోయి, అయ్యా, ఈ గాలి తుఫాను వలన ఇదిగో దోణి నిండిపోతుంది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది, కాబట్టి నీకు చింత లేదా? మేమందరం చచ్చిపోబోతున్నాము, నువ్వేం ఆలోచన చేయవా? హాయిగా నిద్రపోతున్నావు ఏంటని చెప్పని యేసు ప్రభుతో అన్నారంట. నీకు బాధ లేదా, చింత లేదా అని చెప్పని అన్నారంట. 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోచన భక్తి జీవితంలో, క్రైస్తవుల జీవితంలో ప్రార్థనలో ఉండొచ్చు, వాక్యములో ఉండొచ్చు, మంచి పరిచర్యలో ఉండొచ్చు. కానీ గాలి తుఫానులు అనేటటువంటి శ్రమలు ఖచ్చితంగా రాకుండా మానవు. ఎందుకలా? ప్రతి భక్తునికి, ప్రతి క్రైస్తవునికి దేవుడు పాఠాన్ని, స్థిరత్వాన్ని, అభివృద్ధిని నేర్పించాలనుకుంటాడు. విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించాలనుకుంటాడు దేవుడు తండ్రిగా తన బిడ్డలకి. యేసు ప్రభు ఉన్న దోణి నిండింది. అది యేసు ప్రభు ఉన్న దోణి, వేరే దోణి కాదు. వేరే దేవుని ఉంటే అనుకోవచ్చు, యేసు ప్రభు లేడు కదా అక్కడ అనుకోవచ్చు. యేసు ప్రభు ప్రయాణం చేసేటప్పుడే తుఫాన్ వచ్చింది, వేరే ఎవరు కాదు. యేసు ప్రభుతో ఉండగానే తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, నిండింది. ప్రేమల దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు మనతో ఉంటాడు. కానీ
మనల్ని బలపరచడానికి, మనల్ని అభివృద్ధి పరచడానికి, మనల్ని స్థిరపరచడానికి, మనల్ని ముందుకు నడిపించడానికి, మన ద్వారా అద్భుత కార్యాలు జరిగించడానికి మనల్ని ఆయన సిద్ధపరచవలసి ఉంటుంది. యేసు ప్రభు అంటున్న మాట, యేసు ప్రభు శిష్యులతో అంటున్న మాట, శిష్యులు యేసు ప్రభుతో అంటున్న మాటలు మనం డిస్కషన్ గాని మనం గమనిస్తే, యేసు ప్రభు పక్కనే ఉండంగానే శిష్యులు ఏమంటున్నారంటే, మేము చచ్చిపోతున్నాము, నీకు బాధ లేదా అంటున్నారు. ఆ ఉన్నది ఎవరు? జీవాధిపతి. ఆ ఉన్నది ఎవరు? గాలి తుఫానులను, భూమి ఆకాశములను చేసిన ఆయన. మరి ఆయన ఉండగా వీరికి ఎందుకు భయం వచ్చింది? ఆయన ఉండగా వీళ్ళకి ఎందుకు కంగారు వచ్చింది? ఆయన ఉండగా యేసు ప్రభును లేపి నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము చచ్చిపోబోతున్నామని ఆయన్ని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఎందుకు భయపడుచున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడ్డారు చెప్పండి? ఎందుకు భయపడ్డారు? ఈయన ఎందుకు నిద్రపోయాడు? ఈయన ఉన్న ధోనిలోకి నీళ్ళు ఎందుకు అనుమతించాడు? ఈయన ప్రయాణం చేసేటప్పుడు గాలి తుఫాన్ ఎందుకు అనుమతించాడు? ఒక పాఠం నేర్పించడానికి. దేవుడు ఏది చేసినా కూడా దాంట్లో ఒక పాఠం ఉంటుంది. కాబట్టి ప్రేమ దేవుడి బిడ్డలారా, దేవుడి మీద మనం ఎంత ఆనుకోవలసి ఉందో, దేవుడి మీద మనం ఎంత ఆధారపడవలసి ఉందో అది ఆయన మనం నేర్పించాలి. క్రైస్తవ జీవితంలో ఎన్నో కష్టాల తుఫాన్లు, గాలిలు, క్రైస్తవ జీవితంలో నిందల తుఫాన్లు, క్రైస్తవ జీవితంలో ఆర్థిక సంబంధమైన తుఫాన్లు, క్రైస్తవ జీవితంలో అనారోగ్య సంబంధమైన తుఫాన్లు, ఇలా రకరకాల, మీరు ఏదన్నా అనుకోండి. అలాంటి తుఫాన్లన్నీ కూడా 12 మంది శిష్యులున్న యేసు ఉన్న ధోనిలోనికే వచ్చింది. ఇది ఎందుకు అనుమతించాడంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇంకా నమ్మిక లేక ఉండుట వలనే కదా అన్నాడు. అంటే పూర్తి నమ్మిక లేదనమాట, కొంచెం భయం ఉందన్నమాట శిష్యుల్లో. అందుకు ఈ యొక్క సంఘటన అంతా కూడా యేసు ప్రభువుని నమ్మిన దగ్గర నుంచి పరలోకం వెళ్ళే వరకు కూడా మనలో పరిపూర్ణత్వాన్ని ఆయన నింపాలనుకుంటాడు, పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన కలిగించాలనుకుంటాడు. ఇది ఒక ప్రయాణం. జాగ్రత్త. ఈ భక్తి ప్రయాణంలో కొన్నిసార్లు మనకు డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. ఈ భక్తి ప్రయాణంలో కొన్నిసార్లు మనకు అనారోగ్యం పరిస్థితి వస్తుంది. ఈ భక్తి జీవితంలో మనకి రకరకాల నిందల సమస్యలు వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే చింతపడతాము, భయపడతాము. అదే మాటలు అక్కడ ఉన్నాయి. శిష్యులు అంటున్నారు, మేము చనిపోయే పరిస్థితి వస్తే నీకు చింత లేదా? మేము చనిపోయే పరిస్థితి వచ్చింది, మేము భయపడుతున్నాము అంటున్నారు. ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పించాలనుకున్నాడంటే, ప్రేమ దేవుడు, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? దేని వైపు చూస్తున్నావు? యేసు ఉండగా తుఫాను వైపు చూస్తున్నారు శిష్యులు. జీవాధిపతి ఉండగా మరణాన్ని చూస్తున్నారు శిష్యులు. మేము చనిపోతామేమో, మేము మునిగిపోతామేమో, మేము నాశనమైపోతామేమో అని అంటున్నారు. అంటే వాళ్ళల్లో భయం ఉంది, వాళ్ళల్లో నమ్మకం అంత లేదు, కంగారు పడుతున్నారు, బాధపడుతున్నారు. మన జీవితంలోకి యేసు వస్తే, మన హృదయంలో యేసు వస్తే ఉండాల్సినటువంటి నమ్మకం ఎంత? అది ఇక్కడ పాయింట్. ఎంత నమ్మకం ఉంటే రోగాన్ని జయించవచ్చు,
ఎంత నమ్మకం ఉంటే ప్రతి విధమైన అనుకూల ఇబ్బందుల పరిస్థితులను జయించవచ్చు. ఎంత విశ్వాసం ఉంటే అంత విశ్వాసం ఉంటేనే కానీ మనం ఎదుర్కొని నిలబడలేము. అది నేర్పించాలనుకున్నాడు దేవుడు ఇక్కడ. ఆయనే అన్నాడు తెలుసా, ఆయన నిద్రపోలా. ఇజ్రాయేలును కాపాడు దేవుడు కొనుక్కడు నిద్రపోడు. ఆయన ఊరికి అట్ట తల మీద అట్లా వాల్చుకున్నాడు అంతే. ఏం చేస్తారా వీళ్ళని, ఏం చేస్తారు ఊరికి తెలుసు. ఆయనకి జరుగుతున్నదంతా తెలుసు. అసలు అనుమతించింది ఆయనే, ఆ గాలి తుఫాను అనుమతించింది ఆయనే. వాటికి తెలీదా ఈ దోర్లో ఉన్న దేవుడు? తెలుసు, అనుమతించింది ఆయనే. ఎవరి కోసం? శిష్యుల కోసం. ఎందుకు శిష్యుల కోసం? వాళ్ళ భయం ఉంది, ఇంకా ఏముంది, కొంచెం అపనమ్మకం ఉంది. ఆ అపనమ్మకాన్ని, ఆ భయాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు ఆ రోజు సాయంకాలం ఆ దోణిలో శిష్యులతో ప్రయాణం చేశాడు. శిష్యులతో ప్రయాణం చేశాడు అనే మాట కంటే శిష్యులను ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు అనే మాట కరెక్ట్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానే అర్థం కావడానికి. గద్ద తెలుసు కదా మీకు? గద్ద తెలుసు కదా? గద్ద పైన ఎగురుతుంటదే తెలుసు కదా? అది ఎంత పైన ఎగురుతుందో తెలుసా? చాలా పైన ఎగురుతుంది. మన కంటికి కూడా కనిపించినంత పైన ఎగురుతుంది. ఓకేనా? రైట్. అది దాని యొక్క నివాసం కూడా కింద కాదు, పైన ఎక్కడో కొండలలో చివరిలో పైన ఉంటుంది. ఆ కొండపైకి వెళ్ళి మనం కానీ కింద చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అంత పైన ఎత్తున నివసిస్తుంది గద్ద. పక్షిరాజు అంటారు. పక్షులకే రాజు అది. అడవికి సింహ రాజులాగా పక్షులకే రాజు అన్నమాట. ఈ గద్ద ఏం చేస్తుందంటే పిల్లలను కన్న తర్వాత, కొంత పెరిగిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత వాటికి ఎగరడం రాదు. అందువల్ల మళ్ళీ వాటికి ఎగరడం రావాలంటే, నేర్పించాలంటే ఏం చేస్తుంది తెలుసా? ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి అక్కడ నెట్టేస్తుంది. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డను కొండ పెంచి కింద నెట్టేస్తాడేమో, కానీ అది నెట్టేస్తుంది. మనం అనుకుంటామేమో, అరే చంపేయడానికి నెట్టేస్తుందా? కాదు. ఎప్పుడైతే ఆ తల్లి గద్ద ఈ పిల్ల గద్దను నెట్టేస్తుందో, ఈ నెట్టేసినప్పుడు ఆ భయానికి అది రెక్కలు విచ్చుకొని అట్లా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. కొట్టుకుంటేటప్పుడు మళ్ళా కిందకి వెళ్ళి దాని కింద అట్లా నిలబడుతుంది. మళ్ళా దాని మీద వాళ్తుంది. మళ్ళా పైకి తీసుకొస్తుంది. మళ్ళా కొండ మీద పెడుతుంది. మళ్ళా నెడుతుంది. అలాగా అది తనంతట తాను ఎగిరేలాగా ట్రైనింగ్ ఇస్తుంది. అక్కడ ట్రైనింగ్ ఎలా ఉన్నదంటే, దాన్ని చంపేయడానికి నెట్టేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ కాదు. ఎప్పుడైతే 2-3 సార్లు అలాగా ఆ తల్లి గద్ద పిల్ల గద్దను నెట్టేస్తుందో, ఇక 3వసారికి 4వసారికి దాని అదే ఎగిరి మళ్ళా తల్లి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు వదిలేస్తుంది గద్ద పిల్ల గద్దని. మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ పిల్ల గద్దకి భయం వేస్తుంది. ఏంటి మా అమ్మ నన్ను నెట్టేస్తుంది, కిందకు లోయలోకి నెట్టేస్తుంది, ఏంది చంపేసిద్దేద్దా అని అనిపిస్తుంది. ఇంకెవరు నన్ను కాపాడరేమో, నేనే ఇట్లాగా ప్రయత్నం చేయాలేమో చెప్పి అప్పుడు రెక్కలు. అంతవరకు ఏం చేస్తుందంటే, తల్లి ఉంది కదా అని చెప్పి ఎగరడం నేర్చుకోదు. ఎప్పుడైతే తల్లి గద్ద నెట్టేస్తుందో, ఇంకెవరు నన్ను కాపాడరు కదా, అమ్మే నెట్టేసినప్పుడు అని అప్పుడు రెక్కలు విప్పించుకొని తనంతట ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఎగరడం వస్తుంది. తల్లి చూసి సంతోషపడుతుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మన ఆధారమైన దేవుడు యేసయ్య, మన నమ్మకమైన దేవుడు యేసయ్య, జీవాధిపతి అయిన దేవుడు యేసయ్య, మరణాన్ని జయించిన దేవుడు యేసయ్య, సర్వ సృష్టిని కలిగించిన దేవుడు యేసయ్య మనలో
మన శరీరములో అవయవాలన్నీ కలిగించిన దేవుడు యేసయ్య, సమస్తమునకు ఆధారభూతుడైన యేసయ్య. ఆయనను మనం నమ్ముకున్న తర్వాత వచ్చేటటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామన్నదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. రెండు విషయాలు నేను మీకు చెప్తాను ఇక్కడ. ఒకటేంటంటే భక్తిలో ఉన్నప్పుడు భక్తి పనులు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో చలించిపోతారు. అలా చలించిపోయి లోకంలో దిగజారిన పరిస్థితులు కూడా ఉంటాయి. అనారోగ్యం వస్తే ఇంక ఈ అనారోగ్యం నాకు తగ్గదేమో అన్న అనుమానం, ఈ అనారోగ్యం వస్తే ఈ అనారోగ్యం నన్ను చంపేసిద్దేమో, నేను చనిపోతానేమో అన్న అనుమానం. మరి ఇలాంటి అనుమానాలకి, ఇలాంటి భయాలకి జవాబు ఏమి ఇస్తాడు యేసయ్య? ఏం చేయాలి యేసయ్య? ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏంటట? ఆ నమ్మకం అనేది ఎక్కడ ఉండాలి? మనస్సులో ఉండాలి. ఆ నమ్మకం అనేది ఎవరి మీద పెట్టి మనం మనసులో ఉండాలి? యేసయ్య మీద పెట్టి మనసులో ఉండాలి. మన కళ్ళ ముందు పరిస్థితి ఇంకా ఏమీ జరగదు అన్నట్టుగా అనిపిస్తుంది. మన కళ్ళ ముందు ఇక నేను బతకలేనులే, నా పని అయిపోయింది, నా ఈ సమస్య ఇంకా తీరదు, నా ఇక ఈ పరిస్థితి మారదు అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి టైములో ఎల్లప్పుడూ కావడానికే నమ్మకం. దేవుని మీద పెట్టేటటువంటి నమ్మకము ఎలాంటి స్థితినైనా, ఎలాంటి పరిస్థితిలో నుంచైనా మనల్ని నడిపించగలదు అనే పాఠం నేర్పించడానికి యేసయ్య ధోనిలో శిష్యులను తీసుకొని సముద్రం మధ్యలోకి వెళ్ళాడు. గాలి తుఫానుల మధ్య నెట్టాడు, తోనె నిండిపోయేటట్టు చేశాడు. ఏం పలకల, కాముగా ఉన్నాడు. తెలుసా ఆయనకి శిష్యులు ఏం చేస్తారా, ఏమనుకుంటారా అని అనుకున్నాడు. ఆయన అనుకున్నది ఏంటంటే, ఆయనకు కావాల్సింది ఏంటంటే, ఏమనాలని ఆయన అనుకున్నాడంటే, పేతురు, అపోస్తలు అందరూ, తోమా, ఇలా అందరూ ఉన్నారు కదా, అందరూ కూడా 12 మంది. ఈ 12 మంది ఏమనుకోవాలని అనుకున్నాడంటే, యేసే ఉన్నాడు కదా, తుఫాను వస్తే ఏంటి, ఏమొస్తే ఏంటి, బతికిస్తాడు ఆయన, ఆపేస్తాడు ఆయన అనుకోవాలని ఆయన ఉద్దేశం. కానీ అనుకోవాలా, శిష్యులు అనుకోవాలి. ఎందుకు అనుకోలేదంటే, కొంచెం లోపల వాళ్ళల్లో ఒక అనుమానం, ఒక భయం ఉంది. అంటే 100% నమ్మకం లేదు. అంటే 100% యేసు ప్రభువు మీద ఈయన మనల్ని ఏ స్థితిలో నుంచైనా కాపాడగలడు అనే నమ్మకం రాలా అప్పటికి. ఇంకా అందుకు ఆ పాట నేర్పించడానికి. ప్రేమైన దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోండి, ఆ 100% నమ్మకము మనలో ఏర్పాటు అయితేనే రోగం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది అయినా, మనుషులు నిందించిన ఏమీ చలనం లేకుండా రాయిలాగా దేవుని ఎదుట మనం నిలబడగలం. చావు వస్తుందా? పునరుద్ధానం ఉంది. రోగం వస్తుందా? స్వస్థపరిచేవాడు ఉన్నాడు. ఏ ఇబ్బందులైనా ఆయనకు తెలియకుండా రాదు, ఆయన పంపకుండా రాదు. ఈ భక్తి జీవితంలోకి, ఈ స్టాండర్డ్ విశ్వాసంలోకి నువ్వు ఎప్పుడు రాగలవు? ఏ పరిస్థితి వచ్చినా నీ ముందు యేసు వైపు మాత్రమే చూడగలిగేటటువంటి విశ్వాసం మనలో కావాలని, ఏ పరిస్థితి వచ్చినా ఆయన మనల్ని కాపాడగలడు అనే ఆలోచన మనలో నిండాలని ధోనిను నీళ్లతో నిండించాడు. మరి మీ జీవితాల్లో బాగా ఆలోచించండి. మన జీవితాల్లో కుటుంబంలో వచ్చే పరిస్థితులకు భయపడుతున్నావా? సమాజంలో వచ్చే పరిస్థితులకు భయపడుతున్నావా? దేహంలో వచ్చేటటువంటి అనారోగ్యపు సమస్యలకు భయపడుతున్నావా? అంటే ఏదో ఒక మూల కొంచెం అపనమ్మకం ఉంది, అంతేగా?
వీళ్ళల్లో యేసు ఉన్నా మరి మనం ఎవరు? యేసును కలిగిన, క్రీస్తు కలిగిన క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగిన వాళ్ళని అర్థం. దోణిలో జీవాధిపతి ఉండగా, దోణిలో సృష్టికర్త ఉండగా, దోణిలో తండ్రి కాపాడే రక్షకుడు ఉండగా ఎందుకు భయపడుతున్నారు పేతురు అన్నాడు. నేను ఉన్నాను కదా, నేను చూడటం లేదు అనుకుంటున్నారా? నేను వినడం లేదు అనుకుంటున్నారా? ఇచ్చోళ్ళారా, అసలు అది అనుమతి ఇచ్చిందే నేను, వాటిని మీ మీదకు తీసుకొచ్చిందే నేను. ఎందుకంటే నేనేంటో మీకు అర్థం కావాలి అన్నది ఆయన ఆలోచన. ఒకసారి బాగా ఆలోచన చేయండి విషయాన్ని. యేసే తీసుకెళ్ళాడు సముద్రంలోకి, యేసే అనుమతించాడు గాలి తుఫాన్లు, యేసే నిండేటట్టు చేశాడు, యేసే ఆ పరిస్థితిని క్రియేట్ చేసిన తర్వాత ఆయన ఒకటే ఒక మాట అన్నాడు. ఆయన నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిమ్మళమాయను. ఆ మాట ముందే ఎందుకు అనలా? శిష్యులు అడగక ముందే ఎందుకు అనలా? అయ్యా అయ్యా మమ్మల్ని కాపాడు అని అడగక ముందే ఎందుకు అనలేదంటే, ఆ పరిస్థితులన్నీ అనుమతించిన తర్వాతే, ఆయన గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్న తర్వాతే ఆయన మీద మనం ఆధారపడగలమని, నమ్మగలమనే విశ్వాసం మనలో పుట్టించడానికి. కాబట్టి మనం పరలోకం వెళ్లే లోపల గుర్తుపెట్టుకోండి, పరలోకం వెళ్లే లోపల చాలా గాలి తుఫాన్లు వస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే, యేసు ప్రభుని నమ్మంగానే బీరువా నిండా డబ్బులు ఉంటాయి, యేసు ప్రభుని నమ్మంగానే బియ్యం డబ్బా నిండా ఎప్పుడు ఇక తక్కువ కాదు, యేసు ప్రభుని నమ్మంగానే ఇక ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలే అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఏం చేస్తాడంటే, ఫస్ట్ మన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండేటటువంటి స్థితి ఉండడానికి నిలబెడతాడు ముందు. అది చూస్తాడు, ఆ ప్రయత్నం చేస్తాడు ముందు. ఏమంటే ధనవంతుడు బాగా డబ్బు ఉండి, బంధువులు ఉండి, ఆరోగ్యం ఉండి నరకానికి పోయాడు, ఉపయోగం ఏంటి? ధనవంతుడికి ఏ బాధ లేకుండా చనిపోయాడు, హాయిగా చనిపోయాడు, కానీ నరకానికి వెళ్ళిపోయాడు. ఏ ఉపయోగం చెప్పండి? దేవుడికి ఏం కావాలంటే మనం నరకం నుంచి తప్పించబడడం కావాలి. నరకం నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో ఉన్న వేటి మీద మన మనస్సు చిక్కుకోకూడదు. ఈ లోకంలో ఉన్న వేటిని చూసి మనం భయపడి అవిశ్వాసంలోకి, లోకంలోకి కలవకూడదు. అలాంటి విశ్వాసం మనలో ఏర్పడాలి. డబ్బు లేకపోయినా నాకు యేసే ఉన్నాడు చాలు, ఏంటది? విశ్వాసం. ఆరోగ్యం లేకపోయినా నాకు యేసే ఉన్నాడు చాలు, లాజర్లా, ఏంటది? విశ్వాసం. కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు, నాకు యేసే ఉన్నాడు చాలు, ఏంటది? విశ్వాసం. ప్రేమని దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు అప్పుడు యేసయ్య శిష్యులతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళకి అప్పుడు కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనకు కనబడలేదు అనుకుంటున్నారా? యేసు ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. యేసు ఏమన్నాడంటే, మీ హృదయములోనికి నేను వస్తాను, నేను ఉంటాను అన్నాడు. మీతో నేను కలిసి నివసిస్తాను సదాకాలం. మత్తయి సువార్తల చివరిలో అన్నాడు, సదాకాలము నేను మీతో ఉంటాను అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ పాఠాన్ని, ఈ అనుభవాన్ని దేవుడు శిష్యులకే కాదండి, మన జీవితంలో కూడా. అబ్రహాము కొడుకుని అని అడిగింది బలి, అబ్రహాముకు మాత్రమే పరీక్ష, పేతురుకు మాత్రమే పరీక్ష. ఇంకొక సందర్భంలో కూడా, అది మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. అప్పుడు కూడా ఒక సందర్భం, ఇలాగే వెళ్తున్నప్పుడు యేసు ప్రభు అలా వస్తూ ఉంటాడు. అప్పుడు కూడా ఇలాంటి సందర్భమే. అయితే యేసు ప్రభును దూరంగా చూసి ఏదో భూతము, దెయ్యము అనుకొని భయపడతారు. భయపడితే యేసు ప్రభు అంటాడు, అయ్యా
భూతము దయ్యం కాదు, నేనే అంటాడు. నీ ప్రభువును నేనే అంటాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ప్రభువా నువ్వే అయితే మరి ఇదిగో నేల మీద నడిచి రావడానికి నాకు శక్తిని అంటాడు. అప్పుడు చూడు, నమ్మకం ఉంది, కొంచెం నమ్మకం ఉంది. పేతురికి ఏ నమ్మకం ఉంది? ఇదిగో నువ్వే అయితే నేను నేల మీద నడిచి వస్తాను అని అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, సరే రా అన్నాడు. రా అన్నప్పుడు పేతురు ఒక 4 అడుగులు వేస్తాడు. ఏమంటే మొట్టమొదటి అడుగుకే మునిగిపోవాలి కదా. నీళ్ళల్లో పేతురు మొట్టమొదటి అడుగుకే మునిగిపోవాలి కదా. కానీ అలా మునగల 4 అడుగులు వేసిన తర్వాత ఇటుపక్క ఒక పెద్ద గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది. దాన్ని చూసి భయపడిపోయి అప్పుడు మునిగిపోతాడు. అప్పుడు అంటాడు, ప్రభు నన్ను రక్షించు. అప్పుడు యేసు అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే, ఎందుకు భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడంటే యేసు ఎదురుగా ఉండగా తుఫాన్ను చూసి భయపడ్డాడు. యేసు ఉండగా చనిపోతానేమోనని భయపడ్డాడు. యేసు ఉండగా తాను ఏదో అయిపోతానని భయపడ్డాడు. ఇది అనుమానం, ఇది అల్ప విశ్వాసం. ఒక్కసారి నీ రోగాన్ని చూడు, ఒకసారి యేసు ప్రభుని చూడు. ఒకసారి నీ ఆర్థిక సమస్యను చూడు, ఒకసారి యేసు ప్రభుని చూడు. ఒకసారి నీ ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిని చూడు, ఒకసారి యేసయ్యని చూడు. రోగము కంటే దేవుడు గొప్పోడు కదా. ఆర్థిక సమస్య కంటే యేసే గొప్పోడు కదా. మరణము కంటే యేసే గొప్పోడు కదా. మనం అనుమానం కలిగి ఉండకూడదని యేసయ్య యొక్క చిత్తం. మనము సింహము వలె ధైర్యముగా ఉండాలి. నిజ దేవుణ్ణి కలిగిన బిడ్డలో గుండె ఎట్లా ఉండాలి తెలుసా? ఏమొస్తుంది రాని, నా దేవుడు ఉన్నాడు. ఈ మాట ఎప్పుడు వస్తుంది నోట్లో వచ్చి? గుండె లోపల ఆయన ఉన్నప్పుడు. పూర్తిగా పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. రాని ఏమొస్తుందో రాని. బ్రతికిచ్చేవాడు ఆయన, పరలోకం తీసుకెళ్లేవాడు ఆయన. ఒక పిక్చర్ మనకి క్లియర్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఒక నమ్మకం అనేది క్లియర్ కావాలి. ఏ నమ్మకం? ఆయన మాటల మీద ఉన్న నమ్మకం. యేసు అంటాడు, ఆయన వైపు చూసి రక్షణ పొందాలి మనం. ఆయన వైపు అంటే ఆయన వాక్యం వైపు, ఆయన మాటల వైపు. ఏమని చెప్తున్నాడు? పరలోకం ఉంది. ఏమని చెప్తున్నాడు? నరకం ఉంది. ఏమని చెప్తున్నాడు? నా మాటల ప్రకారం నీ జీవితాన్ని సిద్ధం చేసుకో అనే ఆ మాటను బట్టి మనం ధైర్యం కలగాలి. ఆ మాటను బట్టి మనం నమ్మకం కలిగి ముందుకు వెళ్ళాలి. యేసే అన్నాడు పరలోకం ఉందని. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెరవడమేగా. ఇక్కడ కళ్ళు మూస్తే ఆయన దగ్గర తెరవడమే కదా. అందుకు పౌలు గారు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు వచ్చిన మరుక్షణం ఆయన పాదాల దగ్గర ఉంటారు. సో నాకు భయం లేదు చావంటే. మనుషుల వల్ల, నిందల వల్ల నాకు భయం లేదు. రోగం వల్ల నాకు భయం ఏం లేదు. ఏమి జరిగినా నాకు నష్టం లేదు. ఆయన నాతో ఉన్నాడు. ఈ ధైర్యాన్ని మనలో పుట్టించడానికి చనిపోయిన లాజరును లేపాడు. ఈ ధైర్యాన్ని పుట్టించడానికి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఈ ధైర్యాన్ని పుట్టించడానికి గుడ్డోని బాగు చేశాడు. ఈ ధైర్యాన్ని పుట్టించడానికి చెవిటోడిని బాగు చేశాడు. ఈ ధైర్యాన్ని పుట్టించడానికి 2000 దయ్యాలు పట్టిన వాడిని బాగు చేశాడు. ఇదంతా ఏంటి? మనం ధైర్యపడ్డానికి. ఇదంతా ఏంటి? మనం నమ్మకంగా నిలబడ్డానికి. ఇదంతా ఏంటి? ఆయన వైపు చూస్తూ కొనసాగడానికి. భయము అంటే అనుమానం అండి. భయము అంటే అవిశ్వాసం అండి. భయం అంటే దేవుని మీద ఆధారపడకపోవడం అండి. భయం అంటే దేవుని శక్తిని తక్కువగా అంచనా వేయడం అండి. భయం అంటే ఏంటో తెలుసా? ఆయన కాపాడుతాడో లేదో. ఓకే, కనుక నేను ముగిస్తున్నాను. ఇలాంటి పాఠాలన్నీ యొక్క సారాంశమే బైబిల్. అసలు నిన్ను నన్ను కాపాడడానికే కదా పరలోకం దిగి శిలువ మీదకి వచ్చాడు.
అసలు నిన్ను కాపాడడానికే కదా మనుషుల చేత దెబ్బలు తిన్నాడు. అసలు నన్ను పరలోకం తీసుకెళ్ళడానికే కదా సమస్త కార్యాలు దేవుడు చేశాడు. ఇంకేంటి భయం? మనుషులే కొంతమంది మాట తప్పరు. నేను చెప్తే చేస్తానంటాడు. అది దేవుడు మాట తప్పుతాడా? దేవుడు మాట తప్పడు. మాట తప్పని దేవుని మాట మీద మనం లక్ష్యం ఉంచి విశ్వాసం ఉంచి కొనసాగితే చింత ఎందుకు వస్తుంది? చింత ఎందుకు రావాలో తెలుసా? అయ్యో నేను ప్రార్థన సగం చేయడం లేదేమో, నేను చర్చికి వెళ్ళడం లేదేమో, నేను పరిశుద్ధంగా లేనేమో, దానికి చింతపడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు వాక్యంలో ఉంటే, నువ్వు సన్నిధిలో ఉంటే, నువ్వు దేవుని భక్తిలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. సింహాల బోనులోకి వెళ్ళాడు దానియేలు, అగ్ని గుండంలోకి వెళ్ళారు షడ్రక మేషక్ అబేద్నెగోలు. ఎక్కడికి? అగ్ని గుండంలోకి. ఎక్కడికి? సింహాల బోనులో. ఏం భయం లేదా వాళ్ళకి? లేదు. కారణం ఏమంటే మా దేవుడు ఉన్నాడు కాబట్టి. కారణం ఏమంటే దోణిలో మా దేవుడు ఉన్నాడు. మా దేవుడు సజీవుడు, మా దేవుడు చూసేవాడు, మా దేవుడు లేవాడు. ఈ నమ్మకంతో మనం భక్తి జీవితంలో ప్రయాణం చేయాలి ప్రేమలో. లేకపోతే సాతాను భయపడతాడు, లేకపోతే రోగానికి భయపడతావు, లేకపోతే మనుషులకు భయపడతావు, లేకపోతే లోకంలో కలిసిపోయి నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి భక్తి జీవితంలో దేవుడు అనుబంధించేటటువంటి యొక్క శ్రమల కొలిమిలో ఆయన వైపు చూస్తూ వెళ్ళాలి. యేసు ప్రభు అన్నాడు, నన్ను నమ్ముకున్న రోజు నుంచి ఇంకెప్పుడు మీకు శ్రమలు రావు అన్లా. నన్ను నమ్ముకున్న రోజు నుంచే శ్రమలు స్టార్ట్ అవుతాయి అన్నాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుతారు. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం వెళ్ళాలి అని బైబిల్లో ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నిలబడు ధైర్యంగా. వస్తాయి అనుమతిస్తాడు ఆయన. ఎందుకు? నువ్వు గట్టిగా నిలబడ్డాలి. కొంచెం దాటేటప్పుడు పైన నడితే గాలికి పడిపోద్ది కదమ్మా, పడిపోద్ది. పునాది గట్టిగా వేయాలా. గాలి వస్తే పడేటట్టు కాదు, నీళ్ళు వస్తే పడేటట్టు కాదు, ఏం వచ్చినా గట్టిగా ఉండాలి. అది పునాది, విశ్వాస పునాది. మనలో కూడా చూడాలనుకున్నది ఆయన మీద ధైర్యం. లోకంలో 10,000 మంది కూలినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా యేసయ్య నాతో ఉన్నాడు. ఈ మాట లోపల గట్టి పునాదిలో నుంచి వస్తుంది. భయపడనటువంటి విశ్వాసంలోంచి వస్తుంది. షడ్రక్ మేషక్ అన్నది అదే, రాజా నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తావేమో, మా దేవుడు సజీవుడు కాపాడడానికి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింత? అనుమానం మా దేవుడి మీద. దేవుడు నీకు సహాయం చేయడని అనుమానం. ప్రార్థన చేయి, వాక్యంలో ఉండవు, నీతిలో ఉండవు, చెయ్యి విడవడే. పట్టుకో ఉన్నాడు, నీకు కనబడటంలా. చెయ్యి పట్టుకో ఉంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నావు. లోకంలో చాలా మంది ఇక్కడ ఎందుకు లేరు? వాళ్ళు వదిలేశారు. నువ్వెక్కడ ఎందుకున్నావు? ఆయన పట్టుకొని తీసుకొచ్చాడు. అవునా? ఆలోచించు. దేవుడు మనకు తోడే ఉన్నాడు. శిష్యులకు కనపడలేదు, అంతే. శిష్యులకు కనపడలా, ఆయనే ఉన్నాడు కానీ కనపడలా. తర్వాత ఆయన గాలిని ఒక్క మాట అనేసరికి సైలెంట్ అయిపోయి, అప్పుడు గాలికి భయపడిన వాళ్ళు యేసయ్యకి భయపడుతున్నారు. అమ్మో, ఈయన గాలిని సముద్రాన్నే అడిచేసాడు ఒక్క మాటతో అంటే ఈయన ఎలాంటోడు. అప్పుడు యేసయ్యకి భయపడ్డాడు. యేసయ్యకి భయపడాలి మనం.
భక్తిలో భయం ఉంది, భక్తిలో ఆధారం కూడా ఉంది. తండ్రి కాబట్టి భయపడాల. అట్లా అని చెప్పని ఆయన మనల్ని నాశనం చేస్తాడా? చేయడు, కాపాడతాడు. ధైర్యం కూడా పడాలి. మన తొట్టుపాటు పడినప్పుడు లేపే తండ్రి, శ్రమంలో ఉన్నప్పుడు ఆదరించే తండ్రి అన్నాడు. ఈ పాఠం నేర్పించడానికే దేవుడు బైబిల్లో రాపించాడు. ఇవన్నీ సంఘటనలు చూపించాడు మనకి. ఎప్పుడు కూడా దిగజారవా, అవిశ్వాసంలో ఉన్నవాకు, అనుమానంలో ఉన్నవాకు ఒకటే మాట చెప్పాడు, మందు, మెడిసిన్. విశ్వాసము సమస్తాన్ని సాధ్యం చేస్తున్నారు. నమ్మువానికి, నమ్మేవానికి. అంటే ఒక ఆమె ఆయన వస్త్రాలు తాకితే నేను బాగుపడతా అనుకుందంట. అలా నమ్మిందంట. మందు లేదు, మందు కాదు, ఆయన వస్త్రం తాకితే నేను బాగుపడతాను నమ్మిందంట. నమ్మకంగానే చేసింది, జరిగిపోయింది. యేసు అదే అన్నాడు, నీ నమ్మిక నిన్ను రక్షించింది. పెట్టుకోండి, విశ్వాసంతో ఉండండి. భక్తి జీవితంలో ఏమొచ్చినా కాపాడడానికి ఆయన దోన్లో ఉన్నాడు, అనగా మన హృదయంలో ఉన్నాడు. దేనికి చెల్లించాల్సిన అవసరం లేదు, నిందలకు చెల్లించాల్సిన అవసరం లేదు, దేనికి అనారోగ్యానికి భయపడాల్సిన అవసరం, దేనికి కూడా భయపడాల్సిన అవసరం. ఆయన ఉన్నాడు అన్న నమ్మకం నీలో ఉంటే చాలు. అట్టి ధైర్యం, అట్టి పరిపూర్ణ విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేయండి. తన కుమారుని ప్రార్థన చేయండి.